వీటిలో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్ 2021 మరియు 2023, వన్డే ఇంటర్నేషనల్ ప్రపంచ కప్ ఫైనల్స్ 2023 చేరి ఉన్నాయి. ఇటీవల అమెరికా మరియు వెస్టిండీస్లో జరిగిన T20 ప్రపంచ కప్ 2024లో 13 సంవత్సరాల తర్వాత భారత్ ప్రపంచ కప్ సాధించింది. అతడు T20 ప్రపంచ కప్ స్క్వాడ్ సాధించట్లో తెలంగాణ నుండి పాల్గొన్న ఏకైక క్రికెట్ ఆటగాడు. అతను క్రీడల్లో మేటి ఆటగాడు. మన రాష్ట్రానికి అంతేకాకుండా దేశానికి కూడా ఘనమైన కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చారు. అందువల్ల వారి యొక్క ఉత్తమమైన ప్రదర్శనను ప్రోత్సహిస్తూ రాష్ట్రంలో గ్రూప్ 1 సర్వీసుల కింద డిఎస్పి పదవిలో సదరు క్రీడాకారులకు ఉద్యోగం కల్పించటకే తేదీ 1/8/2024 జరిగిన మంత్రిమండలి సమావేశంలో రిజల్యూషన్ నెంబర్ 93/2024 ద్వారా తీర్మానించడం జరిగింది. అయితే వీరిని స్పోర్ట్స్ కోటాలో నేరుగా నియమించడానికి ప్రస్తుత చట్టంలో నిబంధనలు లేనందువల్ల వారి నియామకానికి వీలు కల్పించే విధంగా 1994లోని 2వ చట్టంలోని 4వ విభాగానికి సవరణ కోసం ముసాయిదా బిల్లును రూపొందించి శాసనంగా చేయాలని దీన్ని ప్రవేశపెడుతున్నాం. కావున సభ్యులందరినీ బిల్లుని ఆమోదించవలసిందిగా మీ అందరినీ కోరుతా ఉన్నాను. ఎందుకంటే వీరిద్దరు కూడా గొప్పగా తెలంగాణ రాష్ట్రానికి కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చినటువంటి మేటి క్రీడాకారులు కాబట్టి వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం తరఫున క్రీడలను ప్రోత్సహించడానికి, ఈ రాష్ట్రానికి కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చేటువంటి వాళ్ళని ప్రోత్సహించడానికి ఈ రకమైన నిర్ణయం చేయాల్సి వచ్చింది. కాబట్టి సభలో దీన్ని ప్రవేశపెట్టి మీ ద్వారా అందరి ద్వారా ఆమోదం పొందాలన్నటువంటి ఆలోచనతో దీన్ని ప్రవేశపెట్టాం. సభ్యులు కూడా అందరూ వీళ్ళని ప్రోత్సహించడానికి మనస్ఫూర్తిగా దీవించి బిల్లుని త్వరగా అందరూ ఆమోదిస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. బీఆర్ఎస్ అధ్యక్ష, ఇవాళ వాస్తవంగా చాలా సంతోషంగా ఉంది. నిఖత్ జరీన్కి కావచ్చు, సిరాజ్కి కావచ్చు, ప్రభుత్వం సపోర్ట్ చేస్తున్నందుకు వి వెల్కమ్ ఇట్. గతంలో కూడా పివి సింధుకు, సైనా నెహ్వాల్కు, సానియా మిర్జాకు, గగన్కి కేసీఆర్ గారు కూడా సపోర్ట్ చేసింది. మరొకసారి మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా గతంలో జరీన్కి 50 లక్షల రూపాయలు కేసీఆర్ గారు సపోర్ట్ చేసిరు, కోచింగ్కి ట్రైనింగ్కి సపోర్ట్ చేసిండ్రు. అదేవిధంగా పివి సింధు గారి కోచ్ గోపీచంద్ గారికి కూడా గతంలో సపోర్ట్ చేసిండ్రు. అదేవిధంగా ఈ ప్లేయర్స్తో పాటు వాళ్ళ కోచెస్ ఎవరు ఉన్నారో కూడా వాళ్ళకు కూడా సపోర్ట్ చేస్తే అద్భుతంగా ఉంటుంది. పర్సనల్గా సిరాజ్ కూడా నాకు మంచి మిత్రుడు. వాస్తవంగా నేను ఫాస్టెస్ట్ బౌలర్ తెలంగాణలో ఉండి రంజీ ట్రోఫీ ఆడినప్పుడు నా రికార్డ్ని బ్రేక్ చేసింది కూడా సిరాజే. ఇది వాస్తవంగా చాలా సంతోషమైన విషయం. వి వెల్కమ్ ఇట్. థ్యాంక్ యూ. బీజేపీ అధ్యక్ష, we welcome the appointment of Ms. Nikhat Zareen, the boxer, and Shri Mohammad Siraj Garu, cricketer, as Group 1 employees. మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ ప్రభుత్వం తరపున ఈ బిల్ ప్రవేశపెట్టినందుకు మంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి, అధికార యంత్రాంగానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద పాయింట్స్ పర్సే, నేనేమంటా అంటే మనం రాష్ట్రంలో ఒక స్పోర్టింగ్ కల్చర్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పెద్ద ఎత్తున పెంపొందించాల్సిన అవసరం ఉంది. వి ఆల్ నో దెర్ ఇస్ అ సేయింగ్ ఇన్ ఇంగ్లీష్ సేయింగ్ దట్ ఆల్ వర్క్ అండ్ నో ప్లే మేక్స్ జాక్ ఎ డల్ బాయ్. కాబట్టి కేవలం ఎడ్యుకేషన్ మీద, కేవలం చదువుల మీద కాన్సన్ట్రేట్ చేయకుండా స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కూడా పెద్ద ఎత్తున పెంపొందించాల్సిన, సపోర్ట్ చేయాల్సిన అవసరం కూడా మనకు ఉన్నదని తెలియజేస్తున్నా. అట్లనే ఒక వాతావరణం, ఒక స్పోర్ట్స్కు సానుకూలమైన వాతావరణం మారుమూల ప్రాంతాల్లో కూడా తయారు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది సార్.
ఎందుకంటే ప్రతి మండల కేంద్రంలో ఒక మినీ స్టేడియం నిర్మాణం జరిగితే చాలామందికి యువతకు అదొక చోదక శక్తిలాగా ఒక ఎంతూజియాజం పెంపొందించే విధంగా తయారవుతుంది. గతంలో మాకొక మారుమూల ప్రాంతం ఉంది, కౌటాల అని, ఒక గిరిజన ప్రాంతం. ముఖ్యమంత్రి గారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉండే, మా అమ్మగారు పాల్వాయి రాజలక్ష్మి గారు అప్పుడు ఎమ్మెల్యే, ఒక 5 ఎకరాల స్థలం తీసుకొని ఒక మినీ స్టేడియం నిర్మాణం చేసుకుంటే ఇవాళ పొద్దున ఉదయం పూట వాకింగ్కి కానివ్వండి, స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, ఎంతోమంది క్రీడాకారులను అక్కడ తయారు చేసుకోగలిగినాం. కాబట్టి ప్రతి మండల కేంద్రంలో ఒక మినీ స్టేడియం నిర్మాణం కోసం ప్రభుత్వం చొరవ తీసుకోవాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నా అధ్యక్ష. ధన్యవాదాలు. ఎంఐఎం పార్టీ. स्पीकर साहब, मैं यहाँ पे अपनी पार्टी कुल हिंद मजलिस इत्तेहादुल मुस्लिमीन की जानिब से खड़ा हूँ और मैं इस बिल की तायद में यहाँ पे ठहरा हूँ जो निकत ज़रीन और मोहम्मद सिराज को नौकरी यहाँ पे जो बिल लाया गया है उसकी तायद में। मगर इसके साथ साथ स्पीकर साहब, मैं आपके ज़रिए से हुकूमत से ये भी गुजारिश करना चाहूँगा कि इन दोनों के साथ साथ कई ऐसे प्लेयर्स हैं जो तेलंगाना से है, जो हमें नेशनल्स में और इंटरनेशनल स्टेजेस पे हमें रिप्रेजेंट करते हैं और कई गोल्ड मेडल्स लेके आते हैं, उनको भी हमें हिम्मत अफजाई करना चाहिए और उनकी भी हौसला अफजाई करना चाहिए। यहाँ पे जिस तरीके से मैं नाम लेना चाहूँगा, एक प्रवीण कुमार साहब है, इंटरनेशनल किक बॉक्सिंग में कई गोल्ड मेडल्स लाए। जनाब अकबरुद्दीन अवीसी साहब ने कई बार रिप्रेजेंट किया कि ऐसे लोग जो ऐसे स्पोर्ट्स में तेलंगाना का नाम इंटरनेशनल स्टेजेस पे रोशन कर रहे हैं, इनके साथ भी हुकूमत को ठहरने की ज़रूरत है। और इसके साथ साथ मजलिस इत्तेहादुल मुस्लिमीन ये मानती है कि ऐसे प्लेयर्स को बनाने के लिए लोअर सतह पे भी हुकूमत को ठहरना पड़ेगा। स्टेट लेवल पे जो प्लेयर्स हमें रिप्रेजेंट कर रहे हैं उनको भी हौसला अफजाई कराने की ज़रूरत है, उनके साथ भी ठहरने की ज़रूरत है। और ऐसे प्लेयर्स को और तेलंगाना में बनाने के लिए अच्छे स्टेडियम्स और उसका इंफ्रास्ट्रक्चर लाने की भी ज़रूरत है। ओल्ड सिटी में कई बार हमने नुमाइंदगी की है, सब आपके सामने रखता हूँ। बल्लागुल्ला स्पोर्ट्स कॉम्प्लेक्स है जो एक शानदार स्पोर्ट्स स्टेडियम बनेगा, एक कॉम्प्लेक्स बनेगा, मगर वो बहुत स्लो पेस में काम चल रहा है। मलकपेट में एक जगह आइडेंटिफाई करके वहाँ के इलाके के नौजवानों के लिए एक बेहतरीन स्पोर्ट्स स्टेडियम या कॉम्प्लेक्स बना सकते हैं। नामपल्ली में 2 इंडोर स्टेडियम्स का प्रपोजल आपके सामने पेंडिंग है, जीएचएमसी के सामने है, जो रेड हिल्स में और मल्लापल्ली हाशम ग्राउंड का है। उसी के साथ साथ याकुतपुरे में, एसआरटी कॉलोनी में और संतोष नगर में है। कारवान में 3 इंडोर स्टेडियम की नुमाइंदगी कौसर मोहिद्दीन साहब ने की है, मुबीन साहब ने भी बताई है। तो ऐसे स्पोर्ट्स स्टेडियम्स, इंडोर स्टेडियम्स और ऐसे इंफ्रास्ट्रक्चर की ज़रूरत है जो और ऐसे प्लेयर्स को ला सके। मोगलपुरा स्पोर्ट्स कॉम्प्लेक्स एक आलीशान स्पोर्ट्स कॉम्प्लेक्स है साहब, मगर वहाँ पे यूथ की इंकरेजमेंट प्रोग्राम्स को नहीं लिया जा रहा है, मगर वहाँ पे दूसरे चीज़ों को ज़्यादा तरजीह दी जा रही है। जीएचएमसी ऑफिस को वहाँ से हटाने की ज़रूरत है। और उसी के साथ साथ एक पुराना स्विमिंग पूल मोगलपुरे में है सर, मैं मेरे बचपन से उस स्विमिंग पूल को देखना और एक अचीवमेंट था जो वहाँ पे वो स्विमिंग पूल है, उसको और बेहतर करने की ज़रूरत है। मैं आपसे के ज़रिए से हुकूमत से गुजारिश